హాయ్ అండి. నేను మీ ధనుష్ రమేష్ వంటిల్లు. ఈరోజు వంకాయ ఫ్రై చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని వంకాయలని నీట్గా వాటర్ లేకుండా కడుక్కోవాలి. ఇప్పుడు కళాయిలో వంకాయలు అనేవి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు అనేది మూత పెట్టుకోవాలి. అంటే వంకాయలు అనేవి మగ్గాలన్నమాట. ముందుగా మనం సాల్ట్ వేసాం కాబట్టి బాగా దగ్గరగా అవుతాయి. సో ఒక 50% అనేది మనకి వంకాయలు బాగా మగ్గాలి. అలా మగ్గితే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు చూసారు కదా, వంకాయలు దగ్గరగా అనేవి నాకైతే అయ్యాయి. ఇప్పుడు ఆ వంకాయలు ఒక బౌల్లోకి అనేది మనం తీసుకోవాలండి. ఎందుకంటే ఒక 50% ఎందుకంటే తర్వాత కూడా మనం ఫ్రైగా వేపుకోవాలి కాబట్టి. ఇప్పుడు అదే కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అప్పటికప్పటికి తెచ్చుకున్నదైతే ఇంకా బాగుంటుంది. పచ్చి కరివేపాకు తెచ్చుకొని వేసుకొని ఒక టమాటా కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఉప్పు వేయడం వల్ల టమాటా దగ్గరగా అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నాకైతే దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా నేనైతే గరం మసాలా కూడా వేసుకొని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ముందుగా బౌల్లో పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలన్నమాట. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు అనేది మనం ఇందాక వేయలేదు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దాని అంతటిని దగ్గరగా ఉంటే ఫైనల్లీ టచ్కి బాగుంటుంది. కొద్దిసేపు బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైంది, అందుకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో కొంతసేపు ఆవిరి కూడా పోవాలని చెప్పేసి కొంతసేపు మూత అయితే పెట్టుకోవాలండి. ఫైనల్లీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేనైతే శనగపిండితో అది వాటర్లో కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఫైనల్లీ లాస్ట్లో వేసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా వరకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో చూస్తున్నారు కదా, గడ్డలు లేకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కలుపుకొని ఫైనల్లో మనం వేసుకొని కొద్దిసేపు మూత అనేది పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు బాగా కుక్ అయితే దగ్గరగా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్లీ మన కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. మూత తీసుకొని ఇప్పుడు పచ్చి కరివేపాకు ఒక 3 రెమ్మలు తీసుకొని అందులో కర్రీలో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అది కొద్దిసేపు ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి. ఫైనల్లీ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ థ్యాంక్ యూ.